హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్స్ అనేవి ఇంట్లోకి రాకుండా ఆపడానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 3 టాస్క్లు విజయం సాధించారు. 3 టాస్కులు ముగిశాయి. మొదటి టాస్క్లో సీతా క్లాన్, రెండవ టాస్క్లో ఎవరూ గెలవలేదు, మూడవ టాస్క్లో నిఖిల్ క్లాన్ గెలిచింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే, మొదటి టాస్క్లో నిఖిల్ క్లాన్ ఓడిపోవడంతో నిఖిల్ క్లాన్ నుంచి ఎవరో ఒకరు టాస్క్ నుంచి అవుట్ అవ్వాలి, అది ఎవరో మీరే నిర్ణయం తీసుకుని బిగ్ బాస్కి తెలపండి అంటూ బిగ్ బాస్ చెప్పగానే నిఖిల్ క్లాన్ సభ్యులందరూ ఒక నిర్ణయం తీసుకొని మణికంఠను ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ నుంచి అవుట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక రెండో టాస్క్లో ఎవరూ గెలవలేదు కాబట్టి బిగ్ బాస్ కూడా ఏ ట్విస్ట్ పెట్టలేదు. ఇక మూడో టాస్క్లో బెలూన్ టాస్క్ అయినటువంటి టాస్క్లో పృథ్వీ గెలవడంతో నిఖిల్ క్లాన్ విజయం సాధించింది. దీంతో సీతా క్లాన్ ఓటమి పాలైంది. ఇక్కడే బిగ్ బాస్ మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్ క్లాన్ ఓడిపోయినప్పుడు వారికే ఆపర్చునిటీ ఇచ్చి, ఇప్పుడు నిఖిల్ క్లాన్ గెలిచినప్పటికీ కూడా సీతా క్లాన్ ఓడిపోయినప్పటికీ సీతా క్లాన్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకుండా నిఖిల్ క్లాన్ వారికే ఆలోచించి సీతా క్లాన్లో ఉన్నటువంటి వారిలో ఒకరిని టాస్క్ నుంచి అవుట్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో నిఖిల్ క్లాన్ మెంబర్స్ అందరూ ఏకదాటిగా నబీల్ పేరును ఒకేసారి చెప్పేశారు. ఎందుకు అంటే నబీల్ టాస్క్లో ఇరగదీసేస్తున్నాడు. దీంతో సీతా క్లాన్లో నబీల్ ఉంటే తమ క్లాన్ ఓడిపోతుంది అన్న భయంతో నబీల్ను టాస్క్ నుంచి అవుట్ చేయాలని నిర్ణయం తీసుకొని బిగ్ బాస్ అడగానే నబీల్ అని చెప్పారు. దీంతో నబీల్ ఈ వారం బిగ్ బాస్ ఇచ్చే సర్వైవల్ టెస్ట్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది. అయితే నిఖిల్ క్లాన్ సభ్యులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇంట్లో ఎవరి క్లాన్ గెలిచింది, ఎవరి క్లాన్ ఓడిపోయింది అన్నది కాదు. ఈ వారం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత తక్కువగా ఇంట్లోకి రాణించుకుంటే అంత వారికే మంచిది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి గట్టి పోటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంత తక్కువగా రాణించుకుంటే అంత మంచిది. కానీ సీతా క్లాన్ నుంచి ఒక బలమైన ప్లేయర్ను అవుట్ చేయడంపై నిఖిల్ క్లాన్ సభ్యులపై నబీల్ ఫ్యాన్స్ అలాగే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడి పోటీ పడి గెలవాలి, కానీ వీక్ కంటెస్టెంట్తో ఆడాలనే ఆ బలమైన కోరిక ఏమిటో మీరు ఫైర్ అవుతున్నారు. మొత్తంగా నిఖిల్ క్లాన్ ఒక కుట్రతో నబీల్ని తప్పించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.